నమస్తే, నేను మీ అవార్ శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కి స్వాగతం. ఇప్పుడు మన స్టూడియోలో జనసేన ఎంటీఎంసీ మైనార్టీ సెల్ కోఆర్డినేటర్ షేక్ సుబానీ గారు ఉన్నారు. గత ఎన్నికల్లో మంగళగిరిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి నారా లోకేష్ ఘన విజయంలో షేక్ సుబానీ గారు కూడా విశేషంగా కృషి చేశారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జనసేన ఎంటీఎంసీ మైనార్టీ సెల్ కోఆర్డినేటర్ గారిని ప్రత్యేక ఇంటర్వ్యూ చేయడం జరుగుతోంది. నమస్కారం. చాలా సంతోషంగా. సుబానీ గారు, మంగళగిరి టౌన్లో ప్రత్యేకించి టిప్పర్ల బజార్ అంటే ప్రత్యేక గుర్తింపు ఉంది. మీరు టిప్పర్ల బజార్లో నివాసం ఉంటారు, నేను కూడా టిప్పర్ల బజార్లోనే ఉంటానండి. మొన్నటి ఎన్నికల్లో టీడీపీలో ముఖ్య నాయకులు ఒకరు నాకు ఫోన్ చేసి ఎలా ఉందండి ఈ టిప్పర్ల బజార్లో ఎన్నికల పరిస్థితి అని అడిగారు. అంటే మమ్మల్ని కూడా అడిగారు. అంటే టిప్పర్ల బజార్ మీద ఎన్డీఏ కూటమి నాయకులు ఏ మేరకు దృష్టి పెట్టారనేది తెలుస్తుందండి. అటువంటిది మీరు టిప్పర్ల బజార్లో నివాసం ఉంటున్న మీరు ఎలా పనిచేశారండి? ఈ మెజార్టీ తీసుకురావడంలో మీ కృషి ఏంటి? ఎవరెవరు సహకరించారండి? వాస్తవంగా టిప్పర్ల బజారు 29th వార్డు అంటే గతం నుంచి కాంగ్రెస్ కంచుకోట. ఒక్కసారి 2 ఓట్లతో మున్సిపల్ కౌన్సిలింగ్లో ఒక్క కౌన్సిలింగే మనం గెలిచింది. ఫస్ట్ నుంచి నేను టీడీపీలో ఉంటాను. నాన్నగారు టీడీపీ. నా చిన్న వయసు నుంచే ఎన్టీఆర్కి అభిమానిని. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారితో ఆయన నవ్యాంధ్రప్రదేశ్గా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను గతంలో గల్ఫ్లో కూడా ఒక 10 సంవత్సరాలు ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ హైదరాబాదు అంటే అక్కడున్న సౌదీలకు కానీ తెలియని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అంటే హైదరాబాదు అని దేశాల్లో గొప్పగా రాష్ట్రాన్ని సృష్టించిన వ్యక్తి చంద్రబాబు గారు. ఆ రోజు మీరు సౌదీ నుంచి ఎప్పుడు తిరిగి వచ్చారండి? 2006లో వచ్చేసారు. 1997 అక్టోబరు 12 నాకు ఫ్లైట్. 10 years చేశాను గల్ఫ్లో. ఏం చేశారు సార్ అక్కడ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ సార్ మొత్తము. దాంట్లో ఫోర్మెన్గా చేసేవాడిని నేను. 10 years చేశాను. తర్వాత 2006లో వచ్చేసేసి నేను ఇక్కడే బిజినెస్ స్టార్ట్ చేసుకున్నా. బిస్మిల్లా ఎంటర్ప్రైజ్ అని మాది సీలింగ్ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాము. స్టార్ట్ చేసుకొని అక్కడ నుంచి ఇక ఏదేమైనా కానీ సార్ చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ఈ రోజు వరకు కూడా ఆయన చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసేది కొంచెం తప్పుగా భావించవచ్చు. కానీ అది 100% ప్రజల కోసం, రాష్ట్రం కోసమే చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. వ్యక్తుల కోసం కొన్ని చేయరు, ఈ రాష్ట్రం కోసమే చేస్తారు. అటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. అదే కోణంలో చూసుకుంటే ఇప్పుడు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం మనం ఏమైనా చేయాలి, ఏదైనా చేయవచ్చు ప్రజల కోసమే, మన కోసం మన స్వార్థాలంటూ ఆపాలని మళ్ళీ బయటకు వచ్చిన వ్యక్తి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. అంటే రాజకీయాల్లో స్వార్థాలు ఉంటాయి, కానీ ప్రజల కోసమే మనం ఏదైనా చేయాలనే వ్యక్తులు వీళ్ళు. అలాగే మంగళగిరిలో వచ్చేసేసి ఈరోజు నారా లోకేష్ గారు గతంలో 2019 ఎలక్షన్లో నేను టీడీపీలో ఉన్నాను. శ్రీనివాసరావు గారు టీడీపీలో ఉండి అక్కడ కంచుకోటని బద్దలు కొట్టాను. అంటే ప్రజలకు ఏం కావాలి అక్కడ అంటే ఒక చిన్న ఇష్యూస్ ఉంటాయి సార్. ఇప్పుడు మీకు వార్డులో పెద్ద సమస్యలు ఏమి ఉండవు. రేషన్ కార్డు, ఒక పెన్షను, లేదంటే అర్హులైన వాళ్ళకి వీళ్ళు ఇవి కనీస అవసరాలు వాళ్ళవి. అవి కూడా మనం తీర్చకపోతే ప్రజలు మనల్ని అభిమానించరు, మనల్ని ఆస్వాదించరు. అంటే 2019 ఎన్నికల్లో మీరు నివాసం ఉండే 29వ వార్డులో మెజార్టీ తీసుకొచ్చారు. మెజార్టీ 300 పైచిలకు మెజార్టీ వచ్చింది సార్ ఆ రోజే. అప్పట్లోనే ఆ రోజు నేను పూర్తిగా పనిచేశాను. టీడీపీలో ఉన్నాను, పూర్తిగా పనిచేశాను. ఆ రోజు మన వార్డు మెజార్టీ వచ్చింది. మీరు కూడా మన వార్డు వారే, మీకు తెలుసు. అయితే ఇప్పుడు ఈ కూటమిలో ఎన్నికల్లో ఇంకా మేము పవన్ కళ్యాణ్ గారి ఆశయం అది, ఎవరైనా సరే ఈ రాష్ట్రం కోసం ఆలోచించండి, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించండి, పార్టీలు కాదు రాష్ట్ర ప్రజలు ముఖ్యం అని ఒక నినాదంతో పవన్ కళ్యాణ్ గారు జనసేన మొత్తాన్ని ఒక మంచి
ఆలోచనతో అందరూ ఉండాలి, ఇక్కడ విభేదాలు అనేది ఎక్కడా వద్దు అని పదే పదే చెప్పేవాళ్ళు మా అధ్యక్షులు వారు. మీరు ఎక్కడ కూడా వ్యక్తిగతంగా వెళ్ళమాకండి, రాష్ట్రం కోసం వెళ్ళండి. దానివల్ల మేమేంటంటే ప్రతి ఒక్కళ్ళం జన సైనికులు కానీ మా జనసేన కేడర్ కానీ టోటల్గా ఇంక్లూడ్ కసిగా పనిచేసాం. మేము పనిచేసినప్పుడు కూటమికి మంచి బలం చేకూరింది. ఇందులో మైనారిటీ సోదరుల్లో కూడా కొంతమంది బీజేపీ కూటమి ఉంటే చేయనన్నోళ్ళు కూడా ఈసారి ఇంక్లూడింగ్ బీజేపీ కూటమితో కలిసి పనిచేశాం. అంటే మైనారిటీలు కూడా కలిసి పనిచేశాం ఈరోజు రాష్ట్రంలో. టోటల్ రాష్ట్రంలో కలిసి పనిచేశాము. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని గత పాలకులు చిన్నాభిన్నం చేసేసారు. రాష్ట్రం కోసం చేయాల్సి వచ్చింది, చేశాము, ఇంకా చేస్తాం. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రాన్ని గతంలో లాగా 2014లో ఎంతైతే అభివృద్ధి రాష్ట్రంగా ముందుకి భారతదేశంలోనే అందరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూశారు సార్. 2014 నుంచి మనకు 2018 దాకా కూడా ఆంధ్రప్రదేశ్ని మొత్తం భారతదేశం చూసింది. అంటే డెవలప్మెంట్ కానీ 2019 వరకు చూశారు. 2019 తర్వాత మొత్తం చిన్న భిన్నం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ కూటమిగా మేము వచ్చిన తర్వాత మళ్ళీ గత వైభవాన్ని తీసుకొచ్చే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, మోడీ గారు కానీ, నియోజకవర్గంలో లోకేష్ గారు కానీ పూర్తిగా పట్టు సాధిస్తారు. వాళ్ళకి ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్ర ప్రజలు రుణపడి ఉంటారు. ఎందుకంటే చిన్న భిన్నమైన రాష్ట్రాన్ని వాళ్ళు ఈరోజు గాడిని పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్లకు రుణపడి ఉంటారు సార్. సుబాని గారు, మీరు తొలినాళ్లలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. తెలుగుదేశం పార్టీలో ఏమేమి బాధ్యతలు నిర్వర్తించారు? తెలుగుదేశం పార్టీని వీడి జనసేనలోకి రావాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయండి? నాకు తెలుగుదేశం పార్టీలో మంచి గుర్తింపు ఇస్తారు సార్. తెలుగుదేశం పార్టీలో ఈరోజు ఏదో మనం బయటకు వచ్చామని ఏదో విషం చిమ్మటం అలాంటిది కాదు. తెలుగుదేశం పార్టీ సాంప్రదాయం చాలా గొప్పది. మీకు ఇందాక నేను ఒక మాట చెప్పాను, కొన్ని సందర్భాల్లో చంద్రబాబు గారి గురించి మనం బాధపడతాము తప్ప రాష్ట్రం కోసం కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో ఆ నాయకత్వ లోపాల వల్ల కొన్ని పట్టించుకోకపోవటం వల్ల కొన్ని ఆ టైంలో కొంచెం బాధపడతాం తప్ప రాష్ట్రం గురించి అయితే చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పని కరెక్టే. అక్కడ ఎక్కడా చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ అంటే మీరు తెలుగుదేశం పార్టీలో చాలా సమర్థవంతంగా మీ వంతు పట్టణ తెలుగు యువతగా చేశాను సార్. నేను అధ్యక్షుడిగా పట్టణ తెలుగు యువత అధ్యక్షుడిగా చేశాను, మైనారిటీ సెల్ చేశాను. మీకు ఏ కార్యక్రమం చేసినా టౌన్లో ఆ రోజు మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండమైన క్యాడర్ ఉండేది, బ్రహ్మాండమైన ఈ రోజుకి ఉంది. మీకు ఎన్ని సందర్భాల్లోనైనా తెలుగుదేశం పార్టీ అనేది చాలా పెద్ద పార్టీ సార్. అంటే మనం ఈరోజు వచ్చామని గుడ్డ కాల్చేయటం వల్ల కాదు, చాలా గొప్ప పార్టీ. వ్యక్తిత్వాలు కొన్ని విషయాల్లో మనుషుల్ని పక్కనైనా రాష్ట్రాన్ని కాపాడాలనే దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది సార్ తెలుగుదేశం పార్టీకి. అదే లక్షణాలు కలుగు చేసుకున్న మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. వ్యక్తులు కాదు సార్ ఇక్కడ కావాల్సింది రాష్ట్రం. వ్యక్తులు ఉంటారు, పోతారు. రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం కోసం మనం బతకాలి, రాష్ట్రం కోసం మనం చేయాలి. అదే ధోరణి మా అధ్యక్షుల వారి దగ్గర మేము చూసాము. చాలా సందర్భాల్లో మీరు కూడా ఆయన ధోరణి మీరు కూడా వినుంటారు. చాలా ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా దొరుకుతారు సార్. అది మన రాష్ట్ర అదృష్టం అని నేను భావిస్తాను. ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గానికి వచ్చేసరికి చిల్లపల్లి శ్రీనివాస్ గారు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. అలాగే జనసేన అనుబంధ చేనేత వికాసం రాష్ట్ర అధ్యక్షుడిగాను ఉన్నారు. చిల్లపల్లి శ్రీనివాస్ గారితో మీ జర్నీ ఎలా ఉందండి? చిల్లపల్లి శ్రీనివాసరావు గారు చాలా మంచి వ్యక్తి సార్. ఆయన వాస్తవంగా చాలా సున్నిత స్వభావి, అందరినీ మంచి పలకరింపు కానీ ఏదైనా అవకాశం వస్తే వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకునే తత్వం కానీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి దగ్గర ఎప్పుడు మొహం మీద చిరునవ్వు ఉంటుంది. ఆయన ఎంత కోపం ఉన్నది కానీ చాలా తక్కువ ఉంటారు. ఆయన మనిషి చాలా మంచి వ్యక్తి. ఎవరికి ఏదైనా కానీ అడిగితే కాదు అనే వ్యక్తి కాదు. అతనితో జర్నీ శ్రీనివాసరావు గారితో జర్నీ మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఎక్కడ కూడా బరస్ట్ అవ్వటం కానీ ఒక వ్యక్తి మీద ఏదో రకంగా ఏదో మాట్లాడటం కానీ కాదు. పార్టీలో అందరినీ కూడా చాలా కలుపుకొని ఈరోజు జనసేన పార్టీలో క్రియాశీలంగా సభ్యులు 5,000 పైచిలుకు నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో ఉన్నారు. అంటే ఆ ఘనత మొత్తం
మా ఇన్ఛార్జ్ అయినటువంటి చెల్లపల్లి శ్రీనివాసరావు గారికి తప్పది. వారి నాయకత్వంలోనే పార్టీని బలోపేతం చేసుకుంటూ వెళ్తున్నాము. ఇక పార్టీ బలోపేతం అవుతుందని కూడా మేము అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. మీ అధికార భాగస్వామ్యమైన టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ నాయకుల పైన కానీ చాలా గురుతర బాధ్యత ఉంది. అయితే జనరల్గా ఏ నాయకుడైనా అధికారంలోకి వచ్చినప్పుడు ఏదన్నా పదవులు ఆశించడం సహజం అండి. మీరు చాలా ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు. అటు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు, ఇటు జనసేన పార్టీలో కూడా ఇప్పుడు మైనార్టీ సెల్ ఎంటీఎంసీ కోఆర్డినేటర్గా ఉన్నారు. మీరు ఈ పరిస్థితుల్లో ఏమైనా పదవులు ఆశిస్తున్నారండి? సార్, నాకైతే పదవుల గురించి అయితే ఆశ ఏమి లేదు, ఫస్ట్ నుంచి కూడా లేదు. నాకు ఒకటే సార్, మనం ఎక్కడైతే పుట్టామో, నేను 29వ వార్డులో పుట్టా సార్. మన చుట్టుపక్కల వాళ్ళు మన వాళ్ళకి ఎక్కడ కూడా ఏ సహాయం కావాలన్నా చేయటానికి మనం ముందుకు రావాలి. ఆ ముందుకు రావాలి అంటే మనం అక్కడ వార్డులో ఏదైనా మన చేతనైన సహాయం చేయాలి అంటే రాజకీయంగా కూడా తోడు ఉండాలి. తోడున్నప్పుడు వ్యక్తిగతంగా మనం అక్కడ ఒక కౌన్సిలర్గా చేస్తే వాళ్ళకి ఇంకా మనం ఏదైనా చేయగలగటానికి కానీ బాగుంటుంది అనే ఆలోచనే తప్ప వేరే రాజకీయాల్లో వేరే పదవుల కోసం అయితే నేను ఆశించట్లేదు సార్. ఆశించట్లేదు. మీ వార్డు ప్రజలకి మరింతగా సేవలు అందించేందుకు స్థానికంగా కౌన్సిలర్ కానీ లేదా కార్పొరేషన్ అయితే కార్పొరేటర్ పదవి కానీ చేయాలనేది మీ ఆకాంక్షగా వ్యక్తం అవుతుంది. బాగానే ఉందండి. ఇప్పుడు మీరు ఈ రంజాన్ పర్వదినాల్లో ధార్మిక కార్యక్రమాలు చేస్తుంటారని విన్నాను, నేను చూశానండి. మొన్న రంజాన్ టైంలో ఎన్నికల వాతావరణం ఉందండి. ఈ వాతావరణంలో మీరు చేసే ధార్మిక కార్యక్రమాలకి ఎవరో కొందరు ఆటంకం కల్పించారనేది తెలిసిందండి. అది ఏంటండి అసలు, ఏమైనా చెప్తారా దాని గురించి? సార్, అది రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరూ జకాత్ అని ఇస్తాం సార్. అది నగదు రూపాయన ఇవ్వచ్చు, బట్టల రూపాయన ఇవ్వచ్చు, బియ్యం వస్త్ర రూపాయన ఇవ్వచ్చు. అట్లా ఇస్తుంటే నేను 2006 నుంచి నేను ఆ రోజు సౌదీ నుంచి ఎప్పుడైతే వచ్చేసానో అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. 50 మందికి చీరలు పంచేవాడిని. 50 నుంచి 150, 150 నుంచి 200, 200 నుంచి 500, 500 నుంచి 1000 చీరలు కూడా నేను కంటిన్యూ చేసుకుంటూ పేద మహిళలకు, ముస్లిం వర్గాలకు పంచుకుంటూ వస్తాను సార్. ఆ పంచుకోవటంలో భాగంలోనే లాస్ట్ ఎలక్షన్ కోడ్ సార్. అది ఆ ఎలక్షన్ కోడ్లో అక్కడ వాలంటరీ ఎవరో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట, ఎలక్షన్స్ కోసం పంచుతున్నారని. అది వాస్తవంగా ఎలక్షన్ కోసం కాదు, మభ్య పెడతానికో, ప్రజల్ని మభ్య పెడతానికో తాయిలాలు పంచింది కాదు సార్. అది 2006 నుంచి కూడా మేము చేస్తూనే వస్తాము. ఆ తర్వాత కమిషనర్ గారు కూడా అక్కడికి వచ్చారు, ఎన్నికల కమిషనర్ వచ్చారు, విచారించారు. అక్కడ ప్రజలంతా చెప్పారు, వాస్తవంగా మీకు కూడా తెలిసే ఉండొచ్చు, మీ ఇల్లు కూడా పక్కనే ఉంది అక్కడ. విచారించారు. విచారణలో వాళ్ళకు కూడా సుబాని గారు అనే అతను 2006 నుంచి ధార్మికంగా ఇస్తారండి, ఎలక్షన్ కోడ్కి దానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పిన తర్వాత అది క్లియర్ అయింది సార్. అయితే అందరికీ ఇచ్చాం సార్, చెప్పాము దాని మీద. అది ప్రజలకి, పేద ప్రజలకి చేరాల్సింది అది చేర్చాలి. అది చేర్చని పక్షంలో దానికి బాధ్యులు మీరు అవుతారు. ఇక ముందు కూడా ఈ ధార్మిక కార్యక్రమాలు కొనసాగుతాయండి? అది ప్రాణం ఉన్నంత వరకు కొనసాగింది సార్. సుబాని గారు, మొన్నటి ఎన్నికల్లో నారా లోకేష్ గారు ఘన విజయం సాధించారు. ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారు. గెలిచిన తర్వాత మీరు నారా లోకేష్ గారిని కలిశారండి? కలిశాను సార్, లోకేష్ గారిని కలిశాను. కంపల్సరీ మాకు మంచి నియోజకవర్గానికి మంచి ఎమ్మెల్యే అంటే ఒక మంత్రిగా, మంచి ఒక ఎమ్మెల్యేగా ఆయన గుర్తింపు తెచ్చుకుంటారు కంపల్సరీగా. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గంలో 92,000 పైచిలుకు, 91,000 చిల్లర పైచిలుకు మెజారిటీ మంగళగిరి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వంలో లోకేష్ గారికి ఇచ్చాము. అయితే లోకేష్ గారి స్వభావం చాలా మంచిది. ఆయన ఎవరినైనా సరే అన్న అంటాం, తమ్ముడు అంటాం, చాలా అరుదుగా ఒక కుటుంబ సభ్యుడిగా కలుస్తారు నియోజకవర్గంలో. లోకేష్ గారు ప్రతి వ్యక్తికి సహాయం చేయడంలో మంగళగిరి నియోజకవర్గంలో ముందున్నారు. అంటే అధికారంలో లేకపోయినా గత 5 ఏళ్లుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, యువత కోసం అయితే క్రీడా పోటీలు, ఇలా చేనేత కార్మికులు
అభ్యున్నతి కోసం వెల్ఫేర్ యాక్టివిటీస్, ఇట్లా ప్రతి వర్గానికి అనేక వెల్ఫేర్ యాక్టివిటీస్, అలాగే వైద్య ఆరోగ్యం మీద కూడా నియోజకవర్గ ప్రజల మీద ప్రత్యేక దృష్టి సారించారండి. వాటిల్లో మీరు చూసింది ఏంటండి? ఇక్కడ లోకేష్ గారికి ఎమ్మెల్యేగా కాకముందే ఒకసారి ఆయన ఎమ్మెల్యేగా చేసి 4,000 చిల్లర 5,000 చిల్లరతో ఓటమి పాలైన తర్వాత ఎక్కడ కూడా నన్ను ఓడించారు, వాస్తవంగా రాజకీయాల్లో ఈ ప్రజలు నాకు ఓడించారు అనే బాధ ప్రతి ఓడిన వ్యక్తిలో ఉంటుంది. కానీ అలాంటి ఎక్కడ సందర్భం కూడా లోకేష్ గారిలో మనం చూడలేదు. ప్రజలకు ఏం కావాలి అని ఆలోచించారు తప్ప లోకేష్ గారు ఓడిపోయిన తర్వాత కూడా నన్ను ఓడగొట్టారనే ఆలోచన కానీ లోకేష్ గారి దగ్గర చూడలేదు. అది హ్యాండ్ షాప్. అంటే వాస్తవంగా ఫీలింగ్స్ ఉంటాయి. లోకేష్ బాబు గారి దగ్గర ఎక్కడ ఫీలింగ్స్ కనబడలేదు. ప్రతి పేదవాడికి ఏం కావాలి అనే దాని మీద దృష్టి పెట్టారు. అధికారం తర్వాత అన్నా క్యాంటీన్లు తీసేశారు, రోడ్డు మీద పడ్డారు. అన్నా క్యాంటీన్ ఎలా పెట్టాలి, భోజనం ఎలా పెట్టాలి పేదలకి ఆలోచించారు. టెంట్లు వేశారు, టెంట్లు పీకేశారు, రకరకాల ఇబ్బందులు పెట్టారు. పెట్టినా కానీ ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా పేదవాడికి అన్నం పెట్టాలి అనే తలంపు ఎక్కడ కూడా ఇదవ్వకుండా చేసుకుంటూ వచ్చారు. అది చాలా ప్రజలు కూడా హర్షించారు. ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గ ప్రజలు టిప్పర్ల బజార్లో ప్రత్యేకంగా సంజీవిని ఆరోగ్య కేంద్రాన్ని కూడా నడుపుతున్నారండి. ఎప్పుడన్నా సందర్శించారండి ఆరోగ్య కేంద్రాన్ని? రోజు అటే వెళ్తాం కదా సార్, వెళ్తూ ఉంటాను. కాకపోతే పేదలకి మంచి జరిగింది సార్. అది మనకి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100% మంచి జరిగిందని మనం అనుకోవాలి. ఎందుకంటే రోగం అనేది చెప్పిరాదు సార్. హెల్త్ ఎప్పుడైనా పాడవుతుంది. పాడైనప్పుడు ఆ వ్యక్తి దగ్గర డబ్బులు ఉండవు. డబ్బులు లేకుండా ధైర్యంగా లోకేష్ గారి హాస్పిటల్కి వెళ్ళి మంచి మెడిసిన్స్ తీసుకొని చూపించుకొని ఆరోగ్యవంతంగా తిరిగి వస్తున్నారు అంటే అది లోకేష్ గారి మంచి క్రెడిట్. అలాంటి వ్యక్తి మంగళగిరిలో ఉండటం కూడా ఈ మంగళగిరి ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి అదృష్టంగా భావిస్తాను సార్. అలాగే చేతి వృత్తుల వారికి కూడా పనిముట్లు ఇవ్వటం, ఈ నాయి బ్రాహ్మణులకు హెయిర్ కటింగ్ చైర్స్ ఇవ్వటం, ఇంకా టెక్నికల్ వర్క్స్ చేసే వాళ్ళకి పనిముట్లు ఇవ్వటం, చేనేత కార్మికులకు ఆధునిక రాట్నాలు ఇవ్వటం, ఇవన్నిటినీ మీరు ఎలా చూస్తారండి? అది ఒక కష్టం విలువ ఏంటో తెలిసిన వ్యక్తి. నా పర్సనల్గా కష్టం అంటే ఏంటో విలువ తెలిసిన వ్యక్తి నారా లోకేష్ గారుగా నేను భావిస్తాను. ఎందుకంటే ఒక వ్యక్తి పని చేసుకొని అతనికి వచ్చే 1000 రూపాయలతో 600లతో అతను పనిముట్టు కూడా కొనుక్కోలేని పరిస్థితి ఆ వ్యక్తికి ఉండిద్ది అని గ్రహించిన వ్యక్తి నారా లోకేష్ గారని భావిస్తాను. అతనికి పనిముట్టిస్తే అతను ముందుకెళ్తాడు, 4 రూపాయలు సంపాదిస్తాడు, అతని కుటుంబం బాగుండిద్ది, అతని కుటుంబం బాగుండాలని ఆలోచన చేసిన వ్యక్తి లోకేష్ గారు అని నేను భావిస్తాను సార్. నారా లోకేష్ గారిని మీరు వ్యక్తిగతంగా కలిసిన సందర్భాలు ఉన్నాయండి? ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ? కలిశాను సార్, చాలాసార్లు కలిశాను. ఎలా ఉంటుందండి ఎఫెక్షన్? లోకేష్ గారు చాలా బాగుంటారు సార్. ఇంకోటి ఏంటంటే కుటుంబ సభ్యులుగా ఫీల్ అవుతారు తప్ప మన పార్టీ వ్యక్తులుగా అయితే లోకేష్ గారు నా వ్యక్తిగతంగా చూస్తే ఎక్కడ కనపడలేదు. ఒక కుటుంబ వ్యక్తులుగానే కలుపుకొని వెళ్తారు. అట్లాగే కుటుంబ వ్యక్తిగానే పిలవటం కానీ పలకరింపు కానీ బాగుంటుంది. చాలా సంతోషం సుబాని గారు. మీరు రాజకీయంగా అనేక విషయాలు పంచుకున్నారు. ఇక మీ వ్యక్తిగతంగా మీ కుటుంబ నేపథ్యం, మీ నాన్నగారు ఏం చేసేవాళ్ళు, మీరేం చేసేవాళ్ళు, ఆ వివరాలు చెప్తారండి? సార్ మాది ఫస్ట్ మా నాన్నగారిది, మా తాతగారిది మెల్లంపూడి సార్, నియోజకవర్గం మెల్లంపూడి. మెల్లంపూడిలో మా నాన్నగారికి, మా తాతగారికి 3 పిల్లలు. మా నాన్నగారు, మా పెదనాన్న, 2 పెదనాన్నలు ఉన్నారు. మా నాన్నగారు చిన్న ఆయన. అప్పుడు అక్కడ మెల్లంపూడి నుంచి నాన్నగారు మేము పుట్టకముందే మ్యారేజ్ చేసుకుని ఇక్కడ వచ్చేసారు. టిప్పర్ల బజార్లోనే వచ్చేసారు. టిప్పర్ల బజార్లో నేను పుట్టింది కూడా 9th వార్డే, 79. ఇక అప్పటి నుంచి కూడా నాన్నగారు ఇక్కడే ఉండేవాళ్ళు, మేము ఇక్కడే ఉండేవాళ్ళం. ఏం పేరండి నాన్నగారి పేరు? షేక్ ముక్తుమ్ అని. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మంగళగిరిలో తెలియని వాళ్ళు ఎవరు లేదు సార్. మంచి ముక్తుమ్ గారు అని మంగళగిరి అందరికీ తెలుసు. ఇక ఆయన ఏమంటే మేము కూడా, నేను చదువు కూడా చాలా తక్కువ సార్. కాంటూర్ కమలా స్కూల్ ఉంది కదా మన వార్డులో, మున్సిపల్ స్కూల్లో. మీరు కూడా మన వార్డు అని చెప్తున్నాను. అవునండి. అక్కడ చదువుకునేవాడిని. నేను 6th క్లాసే చదివాను, చదువు కూడా లేదు. అంటే
మా నాన్నగారికి 8 మంది పిల్లలు సార్. 8 మంది పిల్లలు, 4 ఆడపిల్లలు, 4 మగపిల్లలు మేము. అంటే కుటుంబ బాధ్యత ఎక్కువ ఉంది నాన్నగారికి ఆ రోజు. ఆ బాధ్యత వల్ల మీరు పెద్ద కొడుకు? నేను 3వవాడిని సార్. పెద్దోళ్ళు నాకంటే పెద్ద 2 ఉన్నారు అన్నలు, తమ్ముడు ఉన్నాడు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, 4 వాళ్ళు, 4 మేము, 8 మంది పిల్లలు. అయితే మొత్తం టిప్పర్ల బజార్లోనే ఉంటాం మేము. 29వ వార్డులో పెళ్లి చేసినా కానీ మా పిల్లలకి ఇచ్చిన ఒక అమ్మాయికే విజయవాడ ఇచ్చాము. అది మాదంతా మా పిల్లలకి ఇచ్చిన, మా అన్నల పిల్లలకి ఇచ్చిన నవలూరు, మంగళగిరి పరిసరాలు టిప్పర్ల బజార్లోనే ఆ పెద్ద అన్నయ్య వాళ్ళ అబ్బాయికి ఇచ్చిన ఇక్కడే. మొత్తం ఫ్యామిలీ పెద్దది. మొత్తం టిప్పర్ల బజార్లోనే మా సొంతయి 150. అంటే బాగా స్ట్రాంగ్గా ఉన్నారు వార్డులో. వార్డులో చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వార్డే కదా సార్. దాని మీద అక్కడ మనం అంటే ఇంకోటి ఏంటంటే సార్, మనం అక్కడ వ్యక్తిత్వం మంచిది ఉన్నప్పుడు ఎదటోళ్ళు మనల్ని ఆదరిస్తారు సార్. మనం ఏంటంటే వాళ్ళకి ఏది కావాలి, ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళకి సహకరించాలి. ఆ సహకరించినప్పుడు వాళ్ళు మనతో సహకారం చేస్తారు. ఓకే అండి. ఇప్పుడు మీరు ప్రొఫెషన్ ఏంటండి ఇప్పుడు పూర్తి స్థాయిలో మీరు చేసేది? నాది 1997లో నేను సౌదీ వెళ్ళాను సార్. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వెళ్ళిపోయినాక 10 సంవత్సరాల పాటు 2006లో వచ్చాను నేను. మ్యారేజ్ చేసుకొని ఇక్కడే బిస్మిల్లా ఎంటర్ప్రైజెస్ అని ఒక ఫర్మ్ స్టార్ట్ చేశాను. పిఓపి మ్యానుఫ్యాక్చరింగ్, షీట్లు తయారు చేయటము, జిప్సమ్ బోర్డ్స్, ఇవన్నీ మెటీరియల్ మొత్తం మా దగ్గర ఉంటుంది సార్. బైపాస్లో అంతా మా దగ్గర ఉంటుంది. ఇక అలా మా దగ్గర బీహార్ వాళ్ళు, మనోళ్ళు మొత్తం ఒక 15-16 సంవత్సరాల నుంచి మన దగ్గర ఒక 10 మంది 15 మంది ఇప్పుడు వర్క్ చేసుకుంటారు. కంపెనీ కూడా తయారు చేసే కంపెనీ కూడా ఉండేది. ఈ కరోనా వల్ల ఆ కంపెనీ కూడా కొంచెం బ్రేక్ వచ్చింది. షాప్ అవన్నీ నడుస్తాం. అంటే ఇప్పుడు అటు రాజకీయంగాను ఇటు వృత్తిపరంగాను మీరు పూర్తిగా హ్యాపీగా ఉన్నారని భావిస్తున్నారా? సంతోషంగా ఉన్నాం సార్, అదేం లేదు, సంతోషంగా ఉన్నాము. అయితే నియోజకవర్గానికి మా అధ్యక్షుల వారు ఇక్కడే ఉంటాం, లోకేష్ గారు ఇక్కడే ఉంటాం, బాబు గారు ఇక్కడే ఉంటాం. మా అందరికైతే వాస్తవంగా చాలా మంచి జరిగింది అనుకుంటున్నాం సార్ నియోజకవర్గంలో. ఎందుకంటే కూతవేట్లో ఒకసారి కలవాలి అంటే హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చేది సార్ గతంలో. ఇవాళ తెల్లారితే మన కళ్ళెదుటే ఉంటున్నారు కాబట్టి చాలా సంతోషం. మన మంగళగిరి నియోజకవర్గానికి గొప్ప వరం. అంటే విడిపోవడం కారణాలు వేరైనా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి మంగళగిరి అనేది కీలకంగా మారింది. ఆ మంగళగిరిలో మనం ఉండటం మన అదృష్టంగా భావిస్తున్నాం. చాలా సంతోషం అండి. మీరు రాజకీయంగాను ఇటు ధార్మిక కార్యక్రమాల్లోనూ విశేషంగా కృషి చేస్తున్నారు. మీరు పెద్దగా పదవులు కూడా ఆశించకుండా పుట్టి పెరిగిన వార్డులో రేపు స్థానిక ఎన్నికలు జరిగితే కౌన్సిలర్ కానీ లేదా కార్పొరేటర్ కానీ అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని వినియోగించుకొని ప్రజలకు మరింత సేవ చేయాలనేది మీ లక్ష్యంగా చెప్తున్నారు. అది నా గోల్ సార్. చాలా సంతోషం అండి. మీ గోలు నెరవేరాలని మంగళగిరి టైమ్స్ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఇప్పటివరకు మీరు అనేక విషయాలు మా మంగళగిరి టైమ్స్తో పంచుకున్నారు. ధన్యవాదాలండి. నమస్తే సార్.